ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా అంటారు. అంటే చట్టం ముందు అందరూ సమానమే, చట్టం అందరికి ఒకేలాగా ఉంటుంది. ఒక చట్టంలో రాసినటువంటి అంశాలు నేరస్తుడు కోటీశ్వరుడైనా పేదవాడు కటిక పేదవాడైనా ఒకే రకంగా అప్లికేబుల్ అవుతాయి అనేది దాని ఉద్దేశం. కానీ అది కేవలం పుస్తకాల్లో రాసుకోవడానికి, అక్కడక్కడ వేదికల మీద చెప్పుకోవడానికి, సినిమా డైలాగులా వాడుకోవడానికి తప్ప దేనికి కూడా పనికిరాదనే విషయం ఇంకొకసారి రూఢి అయింది. అది బండి భగీరథ్ కేసులో జరిగింది. బండి భగీరథ్ కేసులో పోలీసులు వ్యవహరించిన తీరు, ప్రభుత్వం వ్యవహరించిన తీరు, ఇవన్నీ కూడా మనకు ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అనేది అదొక తప్పుడు సూత్రము, అదొక తప్పుడు అంశం అని చెప్పి రుజువు చేసింది. నేను ఈ విషయం ఈ పోక్సో కేసు నమోదైన డే 1 నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాను. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చాలా అనుమానాస్పదంగా ఉంది, చాలా తప్పుదో పట్టించేలాగుంది అని చెప్పి. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయొచ్చు. చిన్న చిన్న సోషల్ మీడియా కేసుల్లోనే నిందితులని గంటల్లోనే అరెస్ట్ చేసి తీసుకుపోయి జైల్లో నొక్కుతున్నారు. మరి ఎందుకు ఒక కేంద్ర మంత్రి కొడుకు ఇప్పటివరకు దొరకకుండా 9 రోజుల పాటు తప్పించుకొని తిరిగింది? అంటే ఇక్కడ చట్టం ముందు అందరూ సమానం కాదు. వేరే వాడు అయితేనేమో తీసుకుపోయి లోపలేస్తారు, ఆయన కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి ఆయనకు కోర్టుకు వెళ్ళడానికి సమయం ఇచ్చిర్రు. కోర్టులో కూడా ఎదురు దెబ్బ తలిగేసరికి ఆయన పోలీసుల ముందుకు రావాల్సి వచ్చింది. సాధారణంగా చాలా వరకు సోషల్ మీడియా కేసుల్లో ఇప్పటివరకు పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేస్తే తీసుకుపోయి నిలబెట్టి వాళ్ళ ఫోటోలు తీసి వీళ్ళు నేరస్తులు, వీళ్ళు నిందితులు అని చెప్పి సోషల్ మీడియా కేసుల్లో నేను చెప్పేది, వాళ్ళ ఫోటోలు తీసి నిందితుల్లాగా ఒక హంతకుల్లాగా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో మీడియాకి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో బీభత్సమైన పబ్లిసిటీ చేసారు. అంటే వీళ్ళు నేరస్తులు అన్నట్టుగా సమాజం ముందు నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఒక పోక్సో కేసులో అరెస్ట్ అయినటువంటి నిందితుడి ఫేస్ ఇప్పటివరకు కూడా మనకు కనిపించలేదు. ఆయన లొంగిపోయింది అని ఒకరు చెప్తున్నారు, ఆయన మేమే అరెస్ట్ చేసినామని చెప్పి ఇంకోళ్ళు చెప్తున్నారు. ఎవరు ఏం చెప్పినా కూడా మనం చూసినప్పుడు ఆయన ఒక కారులోంచి దిగి ఇంకో కారులోకి ఎక్కే వీడియో ఒకటి బయట తిరుగుతూ ఉన్నాం. సో ఆ వీడియోలో ఆయన ఎక్కడ కూడా ఫేస్ కనిపించదు. ఫేస్ మొత్తం మాస్క్ వేసి ఉంటుంది, పైనుంచి హుడీ వేసుకొని ఉంటాడు. మరి ఆయననా లేదా అనేది కూడా డౌట్ఫుల్గా ఉన్నది. ఇప్పటివరకు సోషల్ మీడియాలో అది కూడా చర్చ జరుగుతుంది. వాస్తవానికి లొంగిపోయింది ఆయననేనా, లేదు అంటే ఆయనలాగా ఉన్న ఇంకొక వ్యక్తినో నన్ను బలి చేసిరా ప్లేస్లో అనే చర్చ కూడా జరుగుతుంది. సో ఒకవేళ ఆయననే అనుకుందాం, అయినా కూడా అక్కడ కూడా ఆయన ఫేస్ కనిపించలేదు. మనకి ఒక చీకటిగా ఉన్న ప్రాంతంలో ఆయన అదుపులోకి తీసుకున్నాం. ఫేస్ కనిపించకుండా ఉన్నటువంటి ప్రాంతంలో ఏదో ఆ వెహికల్స్ లైట్గా పడుతున్నది, అక్కడ ఆయనను మేము అదుపులోకి తీసుకున్నామని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. లేదు లొంగిపోయింది అని చెప్తున్నారు. సో ఆయన స్టేషన్కి వచ్చి లోపలికి పోయినప్పుడు ఆయన ఫేస్ కనిపించదు, కారులో మధ్యలో కూర్చోబెట్టేస్తారు. అక్కడ నుంచి మేజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు కూడా కంప్లీట్ సేమ్, పైనుంచి హుడీ, ఫేస్కి మాస్క్, లోపలనే ఉంటారు, ఆయన కనిపించరు. ఆ తర్వాత మేజిస్ట్రేట్ నుంచి తీసుకొని జైలుకు వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ కూడా ఆయన ఫేస్ బయటికి కనబడకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మరి ఎందుకు ఒక పోక్సో కేసు నిందితుని అంతలా కాపాడుతున్నారు? హ్యాబిచువల్ అఫెండర్ అనే పేరు ఇవ్వచ్చు ఆయనకి, ఎందుకంటే గతంలో 2-3 నేరాలు చేసి ఉన్నాడు, అవి కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి. సో ఇప్పుడు ఇంకొక నేరం జరిగింది. అట్లాంటి వ్యక్తికి ఒక హ్యాబిచువల్ అఫెండర్ ఫేస్ను మీరు అట్లా ఎందుకు దాచిపెట్టారు? వాస్తవానికి ఇట్లాంటి కేసుల్లో, పోక్సో కేసులు 24 గంటలు లేదా 48 గంటల్లో అరెస్ట్ చేయాలి నిందితుని, కానీ చేయలేదు. ముఖ్యమంత్రిని అడిగితే ఇప్పుడే కోదండం ఎక్కియాలని, ఆయన అరెస్ట్ చేయాలా అని చెప్పి అంటాడు. లేదు కేంద్ర మంత్రి ఆయనను తీసుకొచ్చి సరెండర్ చేయాలి అని చెప్పి ఆయన చెప్తాడు. ఆయన చెప్పిన మరుసటి రోజే కేంద్ర మంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, నేను నా కొడుకుని పోలీసులకు సరెండర్ చేసిన, లొంగిపోమ్మని చెప్పిన, బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా నేను చేసిన అని చెప్పి చెప్తాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోంశాఖ మంత్రిగా ఉన్నాడు, కానీ ఆయనకు కూడా తెలియదంట 9 రోజుల పాటు ఒక నిందితుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం జరుగుతుంది, పోలీసులు ఏం చేస్తున్నారు అనేది కూడా ఆయనకు తెలియదు. సో కేంద్ర మంత్రి వచ్చి ఆయనను సరెండర్ చేయాలని చెప్పి ఈయన చెప్తాడు. చెప్పిన తర్వాత నెక్స్ట్ డేనే కేంద్ర మంత్రి తీసుకొచ్చి ఆయన నేను సరెండర్ చేసిన అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తారు. పోలీసులు ఏమో మేము అరెస్ట్ చేసినామని స్టేట్మెంట్ ఇస్తారు. నిజంగా వేరే కేసుల్లో మనం ఈ 2.5 ఏళ్లలో చాలామంది జర్నలిస్టులను కావచ్చు, సాధారణ ప్రజలను కావచ్చు, ప్రతిపక్ష నాయకులను కావచ్చు, ప్రజా సంఘాల వాళ్ళని కావచ్చు, చాలామందిని అరెస్ట్ చేశారు ఈ 2.5 ఏళ్ల కాలం, 3 ఏళ్ల కాలంలో. ఎక్కడన్నా ఇట్లాంటి పరిస్థితి చూసినామో మనం? కేసు అయిన గంటల లోపల పోయి వాళ్ళని లాక్కొని వచ్చారు. ప్రతిపక్షాల వాళ్ళైనా, ప్రజా సంఘాలైనా, ప్రజలైనా, ఎవరైనా సరే లాక్కొచ్చి జైల్లో పెట్టేసి. కానీ ఇక్కడ మాత్రం ఒక ఆయన సరెండర్ కమ్మని చెప్తాడు, ఇంకొక ఆయన నెక్స్ట్ డే తీసుకొచ్చి సరెండర్ చేస్తాడు. అంటే ఇది చట్ట ప్రకారం పోతలేదు. ఆ చట్టాలను చేసే స్థానంలో మేము ఉన్నామని చెప్పుకునే వాళ్ళు ఎటు తిప్పితే అటు పోతున్నది. పగ్గాలు ముళ్ళు కట్టే వాళ్ళ చేతుల్లో ఉన్నది, వాళ్ళు ఎటు హై అంటే అవి అటు పోతున్నాయి. ఇక ఇంకొక కీలక అంశం, ఎప్పుడు కానీ నేరం జరిగితే నేరం చేసిన వాడే కాదు, నేరం చేసిన వాడికి సహకరించినవాడు కూడా నేరస్తుడే అనేది చట్టం చెప్తుంది. చట్టం చెప్పడమే కాదు, మన పోలీసులు కూడా చాలాసార్లు చెప్పారు, అట్లా సహకరించిన చాలామందిని అరెస్ట్ చేశారు. మనం ప్రతిరోజు పేపర్లోనే చూస్తాం వార్తలు. ఒకటి ఏదైనా కేసు జరిగితే, ఒక నేరం జరిగితే, ఆ నేరంలో వీడు నేరస్తుడు, వీడు వీనికి సహకరించిన వాడు అని చెప్పి అరెస్ట్ చేస్తారు. ఇవన్నీ ఎందుకు? మన కరీంనగర్లో ఒక జ్యువెలరీ షాప్లో దొంగతనం జరిగితే అందులో ఒక 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. అందులో ఒకరో ఇద్దరో అందులో పాల్గొన్న నిందితులు, ఇంకొకరు వాళ్ళకి సహకరించిన వ్యక్తి, నిందితులకు సహకరించిన వ్యక్తిని కూడా వాళ్ళు అందులో అరెస్ట్ చేశారు ఆ కేసులో. ఇది కరీంనగర్ సిపిఐ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు.
సహకరించిన వాడిని కూడా అరెస్ట్ చేశారు. మరి ఇందులో ఈ కేసులో పోక్సో కేసుకు వచ్చేసరికి ఆ కేసులో 2-3 వ్యక్తుల పేర్లు వాళ్ళు ప్రస్తావించారు. ఒక వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరించిండు, ఇంకొక వ్యక్తి బెదిరించిండు. ఆయననే నిందితుడి తండ్రి కేంద్ర మంత్రి. ఇంటికి పిలిపించి మరీ బెదిరించి పంపిండు అని చెప్పి బాధితులు వాళ్ళ కంప్లైంట్లో చెప్పారు. డేట్లతో సహా అందులో మెన్షన్ చేశారు. సో మరి ఇప్పటి వరకు సినిమా అంతా కూడా కేవలం ఆ నిందితుడు అరెస్టు, నిందితుడు చుట్టే తిరుగుతుంది. మరి అందులో పేర్కొన్న పేరు మరి ఇది ముఖ్యంగా పోక్సో కేసు. పోక్సో కేసులో ఇంకా సీరియస్గా వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి, వెంటనే వాళ్ళ మీద కేసు పెట్టాలి. కానీ ఇప్పటివరకు అసలు ఆ చర్చనే లేదు. ఎవరైతే వీళ్ళకి సహకరించారో ఆ సహకరించిన వాళ్ళ చర్చ లేదు. మిగతా వాళ్ళ కేసుల్లో, మిగతా ఇష్యూల్లో అయినప్పుడు, మిగతా పోక్సో కేసుల్లో సహకరించిన వాళ్ళు కూడా అరెస్ట్ అవుతారు, మిగతా నేరాల్లో సహకరించిన వాళ్ళు అరెస్ట్ అవుతారు. కానీ ఇక్కడ మాత్రం అసలు సహకరించిన వాడు నిందితుడు అనే అంశం కూడా ఇప్పటివరకు చర్చ లేదు. ఎవరు మాట్లాడతలేరు దాని మీద. మీడియేషన్ చేసిన వ్యక్తి ఎక్కడ పోయిండు, బెదిరించిన వ్యక్తి ఎక్కడ పోయిండు, ఆయన బహిరంగంగానే తిరుగుతున్నాడు, ఈయన బహిరంగంగానే తిరుగుతున్నారు, అందరూ ఓపెన్గా తిరుగుతున్నారు. సో వాళ్ళ మీద ఇప్పటివరకు ఎట్లాంటి చర్యలు. అందుకే నేను పదే చెప్తున్నా, చట్టం అందరికీ సమానంగా లేదు, చట్టం ముందు అందరూ సమానం కాదు. డబ్బులు ఉన్నోడు ఒక రకంగా ఉంటుంది, డబ్బులు లేనోడు ఒక రకంగా ఉంటుంది. రాజకీయాల్లో, పలుకుబడిలో, పదవుల్లో, పెద్ద పదవులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల పదవుల్లో ఉన్నవారికి ఒక రకంగా రాజ్యాంగము, చట్టము, న్యాయం ఉంటుంది. ఆ పదవుల్లో లేకుండా ప్రజా సమస్యలను ప్రశ్నించే జర్నలిస్టులకు, ప్రజా సంఘాల వాళ్ళకి, ప్రతిపక్షాల వాళ్ళకి ఇంకొక చట్టం ఉంటుంది. ఈ ప్రజా సంఘాలు, జర్నలిస్టులు, ప్రతిపక్షాలకు వర్తించే చట్టం ఏమో అత్యంత క్రూయల్గా వ్యవహరించాలి, వాళ్ళతోటి వెంటనే అరెస్ట్ తీసుకుపోయి జైలు వేయాలి, 3rd డిగ్రీలు ప్రయోగించాలి, కొట్టాలి, దొంగల్లాగా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వేయాలని చెప్పి చెప్తున్నది చట్టం. వీళ్ళకు మాత్రం ముఖాలు కనిపించకుండా నిండా ముసుగులేసి తీసుకుపోవాలి, ఎవరికి కనబడియద్దు, అసలు ఎక్కడ దొరకనియద్దు, ఎవరి పేర్లు బయటికి రావద్దు, తప్పించుకోవడానికి సమయం ఇవ్వాలి, ఇవన్నీ చేయాలి. ఇదేమో నాయకులుగా ఉన్న వాళ్ళకి, పదవుల్లో ఉన్న వాళ్ళకి వర్తించే చట్టం, ఇదేమో ప్రశ్నించే వాళ్ళకి వర్తించే చట్టం. సో ఇట్లాంటి 2-3 చట్టాలు భారతదేశంలో. ఒకటే చట్టం ఉన్నప్పుడు మరి ఒకే రకంగా వ్యవహరించాల్సి ఉండే, కానీ వాళ్ళు ఇట్లా వ్యవహరిస్తలేరు కాబట్టి ఇప్పుడు మనం క్లియర్గా భావించాలి. చాలా కేసుల్లో చూసినాం మనం, ఈ 2.5 ఏళ్లలో సోషల్ మీడియా కేసుల్లో మనం చాలా చూసినాం. నేను గత 10 రోజులుగా చాలా వీడియోలు చెప్పుకొచ్చినవన్నీ కూడా, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పినా నేను. సుప్రీంకోర్టు దాకా పోయి రాష్ట్ర ప్రభుత్వం చివాట్లు తినచ్చినటువంటి నల్లబాల్ కేసులో అదే జరిగింది. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పెట్టినటువంటి అఫీషియల్ హ్యాండిల్లో పెట్టిన ఒక పోస్ట్ని రీట్వీట్ చేసినందుకు ఆయన తీసుకుపోయి 20 రోజులు జైల్లో పెట్టారు, ఒక 3-4 కేసులు వేసారు. అట్లనే గౌతమ్ అనే ఆయన అంతకుముందు జర్నలిస్టు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పనిచేస్తున్నాడు. ఆయన జస్ట్ ఒక రైతు తన బాధని చెప్పుకొని కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా మంచిగా ఉండే, ఇప్పుడు ఇట్లా ఇబ్బందులు వచ్చినాయని చెప్తే ఆ వీడియో మీద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 నుంచి 30 కేసులు పెట్టారంట ఆయన మీద. రాష్ట్రం అంతా ఒక్క దగ్గర కాదు, అంటే రాష్ట్రం అంతా తిరుగుతూనే ఉండాలి. ఇక వేరే ఆయన పని పెట్టుకోవద్దు, వేరే ఉద్యోగం చేసుకోవద్దు, ఏం చేయొద్దు. ఆయన ఆ వీడియో పెట్టినందుకు ఇక రాష్ట్రం అంతా పోలీస్ స్టేషన్లో అటెండ్ అవుతూనే ఉండాలి. సో దానికి ఆయన అరెస్ట్ చేసి దానికి ఆయన ఒక 1 వారం రోజులు ఏమో జైల్లో పెట్టారు. మొన్న మనం రీసెంట్గా క్రిషాంక్ చూసినాం. ఎందుకంటే నేను అపోజిషన్ పార్టీ అంశం తెచ్చిన కాబట్టి ఈ ఎగ్జాంపుల్స్, అపోజిషన్ పార్టీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. క్రిషాంక్ను ఆ మొబైల్ ఫోన్ల స్కామ్, పొంగులేటి స్కామ్ ఇవన్నీ బయట పెట్టినందుకు ఆయనను కూడా తీసుకుపోయి లోపలేసి దాదాపు 20 వరకు కేసులు ఒకే టైంలో ఒకేసారి 25 కేసులు అట్లా పెట్టి ఆయనను కూడా అదే పని చేసారు. ఆయన చేతికి బేడీలు కూడా వేసిర్రు అని చెప్పి ఆయన ఒక ఫోటో సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. నిర్మల్ కోర్టుకు తీసుకుపోయినప్పుడు ఆయన లెఫ్ట్ హ్యాండ్కి బేడీలు కూడా వేసిర్రాడు. ఆయన హ్యాబిచువల్ అఫెండర్ కాదు, ఆయన ఏదో నేరాలు చేసిన వ్యక్తి కాదు, ఆయన తెలంగాణ ఉద్యమకారుడు నిజంగా కూడా. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం మొదటి నుంచి కూడా కొట్లాడిన వ్యక్తి క్రిషాంక్. సో అట్లాంటి వ్యక్తిని ఒక కేసులో అరెస్ట్ చేసి వాళ్ళ వైఫ్ని అబ్యూజ్ చేసిరు అని చెప్పి వాళ్ళ ఇంటికి పోయి మందలించడానికి పోతే రివర్స్లో కేసు పెట్టిన జైలుకు పంపి ఆయనకు చేతులకు బేడీలు వేసి మరీ అక్కడ కోర్టులో కూర్చోబెట్టి. ఇది ప్రశ్నించే వాళ్ళకు వర్తించే చట్టం. చేతులకు బేడీలు వేస్తారు. ఆ కేసు తీవ్రత, ఆ కేసును బట్టి చూస్తే మనం అంత సినిమా చేయాల్సిన అవసరం లేదు, కానీ బేడీలేసి మరి కూర్చోబెట్టారు. కానీ ఇక్కడ పోక్సో కేసులో నిందితుడు బేడీలేసిరా ఎక్కడైనా కనిపించిందా మీకు? చేతులకు బేడీలేసినట్టు కానీ, ఆయన చేతులు పట్టుకొని గుంజుకుపోతున్నట్టు కానీ ఎక్కడైనా కనిపించిందా? కనిపించలేదు. ఇదే గతంలో ఒక మంత్రులు, ముఖ్యమంత్రుల మధ్యలో జరిగిన ఒక గొడవలో బయటకు వచ్చినటువంటి ఒక వార్త వేసినటువంటి ఎన్టీవీకి సంబంధించి ఎన్టీవీ జర్నలిస్టులను ఇట్లా మెడ మీద ఇట్లా వేసి ఇట్లా పిసుకొని తీసుకొని పోతారు, లాక్కొని తీసుకుపోతారు జర్నలిస్టులు. ఒక రిపోర్టర్ని ఇట్లా మెడ మీద వేసి, సుధీర్ అనే రిపోర్టర్ని ఇట్లా వేసి దొంగని క్రిమినల్స్ని కూడా లాక్కపోరు, అట్లా లాక్కపోయారు వాళ్ళు. అంటే ఎక్కడ ఈక్వాలిటీ ఎక్కడ ఉంది? చట్టం ముందు చట్టంలో ఈక్వాలిటీ ఎక్కడ ఉంది? చట్టంలో ఈక్వాలిటీ లేదు. సమాజంలో అసమానత ఉన్నట్టే చట్టంలో కూడా అసమానతలు ఉన్నాయి, చట్ట అమల్లో అసమానతలు ఉన్నాయి. ఈ అసమానతలు ఈ రాజకీయ నాయకులు వీళ్ళు సృష్టిస్తూ ఉన్నారు, ప్రభుత్వాలు సృష్టిస్తూ ఉన్నాయి, పోలీసులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా అదే పరిస్థితి. గౌతమ్ కేసులో, నల్లబాలు కేసులో, క్రిషాంక్ కేసులో, జర్నలిస్టు సుధీర్ కేసులో ఎన్టీవీ టీం అరెస్ట్ అయిన దాంట్లో దొంతు రమేష్, ఈయన ఇంకొక 3 అరెస్ట్ చేస్తారు. అందులో ఈయనైతే ఇట్లా సుధీర్ అని ఆయన ఇట్లా పట్టుకొని తీసుకొని పోతారు. మరి ఎక్కడ మరి పోక్సో కేసులో నిందితున్నట్లు చేయలేదు? ఒక అమ్మాయిని లైంగికంగా దాడి చేసినటువంటి వ్యక్తిని
ఒక విఐపిని తీసుకుపోయారు. మరి ఎక్కడుంది ఈక్వాలిటీ చట్టం? మొన్ననే ఒక వీడియోలో చెప్పిన నేను, రేవతి చాలా సీనియర్ జర్నలిస్ట్. ఆ ఫోటోలు బయట పెట్టిన దాంట్లో ఫోటోలు ఏవైతే వీళ్ళు నేరస్తులు అని చెప్పి బయట పెట్టిన ఫోటోలు అందులో కూడా ఆమె కేసు కూడా ఉన్నది. తన్విది, ఆమెది, ఇట్లా ఒక 3-4 ఒకరిద్దరు బీఆర్ఎస్ వాళ్ళు మిగతా ఇట్లా కేసులు అయినప్పుడు వాళ్ళ ఫోటోలు తీసి వీళ్ళు నేరస్తులు అని చెప్పి ప్రెస్ నోట్లు ఇస్తారు పోలీసులు. ప్రెస్ నోట్లు రిలీజ్ చేసిరు వాటి మీద. మరి ఇప్పటివరకు దీని మీద సైబరాబాద్ పోలీసులు భగీరథ ఇష్యూ మీద కూడా ఒక ప్రెస్ నోట్ పెట్టారు సోషల్ మీడియాలో. మరి అందులో నిందితున్న ఫోటో లేదెందుకు? వాళ్ళే అయితే ఉంటాయి సోషల్ మీడియా కేసులలో. ఈ పోక్సో కేసులో నిందితున్న ఫోటో ఎందుకు మీరు ప్రెస్ నోట్లో పెట్టలేదు? అంటే ఈ కేసు స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నది ఒకటి. ఇంకొకటి, చట్టం అందరికీ సమానం కాదు, చట్టం ముందు అందరూ సమానం కాదు. ఇది బండ గుర్తుపెట్టుకోరు. ఇది వాళ్ళు ఎటు తిప్పితే అటు తిప్పుతుంది చట్టం. వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు ఆడమన్నట్టు ఆడుతుంది, నిలబడమంటే నిలబడుతుంది, కూర్చోమంటే కూర్చుంటుంది. దానికి ఇప్పుడు చెప్పిన అన్ని ఎగ్జాంపుల్స్. ఇదేదో గాలి వార్త కాదు, తప్పుడు ప్రచారం కాదు, ఇంకేదో ఊహించుకొని చెప్తున్నది కాదు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్, కళ్ళ ముందు జరిగిన ఎగ్జాంపుల్సే చెప్పిన మీకు అన్ని. అసమానత ఎట్లా ఉన్నది చట్టం ముందు అనేది మీకు అన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ తోటి చెప్పినాను. సో ఇది జరుగుతూ ఉన్నది. ఎక్కడ కూడా ప్రజలకు, బడుగులకు, పేదలకు, ప్రశ్నించే వాళ్లకు రక్షణ లేదు. వాళ్ళ మీద దాడి జరుగుతుంది. పెద్ద స్థానాల్లో ఉన్నవాడు ఎంత పెద్ద నేరం చేసినా కూడా వాడిని పోలీసులు కాపాడతారు. ప్రత్యర్థి పార్టీలు అయినా కూడా అధికార పార్టీ, ఆ అధికార కేంద్రంలో ఉన్న అధికార పార్టీని నాయకుని కొడుకుని కాపాడుతుంది. అందరు మిలాఖత్ అయిపోతుంది. సో చట్టం ఎప్పుడు కూడా అందరికీ సమానం కాదు, చట్టం ముందు అందరు కూడా సమానం కాదు. థ్యాంక్ యూ.